వాడిని ఏదన్నా చెయ్యాలి మనం. వేసేద్దామా? పుట్టుక్కున పోతాడు. వాడు అలా పోకూడదు. అంతకు మించి కాళ్ళు చేతులు నరికి ఒక వీల్ చైర్ లో కూర్చోబెడతామా? అంతకు మించి తల మీద గట్టిగా ఒక్కటిద్దాం. లైఫ్ లాంగ్ కోమా. అంతకు మించి దీనంతటికి కారణం వాడు అందమే. అది నాశనం చేయాలి. వారి బాడీ బాడీ అది చెడగొట్టేయాలి. అవమానంతో కృంగి కృషించాలి. యాసిడ్ వేసేద్దామా? ఆహా, అది నేను ఆల్రెడీ చైనాలో ప్రయత్నించాను. ఎస్కేప్ అయ్యాను. అంతకు మించి అంతకు మించి అంటున్నారే, అంతకు మించి ఇంకేముంది? ఉంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ H4N2 వెరీ డేంజరస్. అది స్విట్జర్లాండ్ లో ఉన్న రాల్ఫ్ జనరిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉంది. ఆ వైరస్ ని లింగేశ్వరంలోకి ఎక్కించామంటే చాలు, జీవోత్సవంలా మారుతాడు. ఫ్యాంటాస్టిక్. ఐ లవ్ ఇట్. ఆ వైరస్ ని ఇక్కడికి నేను తెప్పిస్తాను. నువ్వాశపడ్డ విధంగానే రేపొద్దున్నే మా ఇద్దరికి పెళ్లి. ఇవాళ బ్యాచులర్స్ పార్టీ. కమ్ లింగేశ, జాయిన్ us and enjoy the party. నమ్మక ద్రోహి చిత్తకార్తి. నేనేం తప్పు చేశాను? మీరందరూ తప్పు చేసి దానికి నేను ఒప్పుకోలేదని నన్ను శిక్షించారు కదరా. నేను అవలక్షణంగా చేశాను కదరా. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. వదిలిపెట్టండి రా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. మిమ్మల్ని అంత తేలిగా వదిలిపెట్టండి రా. అయ్యి బాబాయ్, గోనోడు శపథం చేసి పారేస్తున్నాడు. అష్టావకుడు మన మీద పగ తీర్చుకుంటాడంట్రా. ఏం చేస్తావురా నువ్వు? ఫుల్ కూడా లేవు, హాఫ్ రా నువ్వు. అయ్యో, పోలీసుల దగ్గరికి పోతావా? నువ్వు ఆల్రెడీ చచ్చావురా. నీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా నేనేరా. చావరా. చాలా పడే చచ్చిపోయేలా ఉన్నాడు. తెల్లారితే పెళ్లి. వీడి చదువుతూ మొదలవడం దేనికి? ఆ రవి సార్, వీడిని మూట కట్టి ఎక్కడన్నా దాచిపెట్టు. ఆ 3 ముళ్ళు పడగానే చంపే. శవాన్ని కాల్చి ఎముకల్ని పొడి చేసి బూడితో పాటు ఏట్లో కలిపే.
ఏయ్ పట్టుకొని రావండి. ఏంది మావా కొండ దొరుకుతుంది అనుకుంటే ఉండ దొరికిందే ఛీ! దియాన్ ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ? దియా ఎక్కడ? ఎక్కడ దియా? ఆగరా! హలో. వేరో ర్యాబ్ 5 డోసులు వెంటనే ఇంటికి తీసుకురండి. ఓకే డాక్టర్. నా వల్ల నీకు పరిస్థితి వచ్చింది. నా వల్ల నీకు దుస్థితి కలిగింది లింగేశ. అయ్యో నువ్వు ఏం తప్పు చేసావయ్యా? నువ్వు నాకు మంచి చేసావా? ఈ లోకం ఎప్పుడు అంతే, ఒకళ్ళు బాగుంటే చూసి ఓర్వలేదు. ఇదంతా దీనికి నువ్వు కారణం కాదు. ఏడవకు. నన్ను వేరుపరిచి మాట్లాడుకో లింగేశ. ఇక మీదట నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను చివరి వరకు. వద్దుదియా, అలా జరగకూడదు. నువ్వు ఎలా ఉన్నా నా లింగేశమే. ఆ లింగేశ చచ్చిపోయాడు. నేను కూలివాడిని. ఆగండి. ఎవరు? ప్రెస్ సార్. ఏంట్రా ఇది నూనెలో వేయించిన దున్నపోతుల ఇలా ఉన్నావు? నువ్వు మలక్పేట రవివే మటన్ కర్రీవే? రే నీ మాట్లాడితే నీ పాటికి నువ్వు గౌడి గెదరా నెవరేస్తున్నావేంట్రా? ఏంటమ్మా ఏంటి? ఓహో నోరు నొక్కేసిందా? ఒరే బర్రె, నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. సంపాదకుడు లింగేశ్వర్, రిపోర్టర్ శనేశ్వర్. కాలిన పుండు మీద కారప్పొడి అద్దటానికి వచ్చా. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ అయిపోతున్నావు. అలాగే ఉండండి, ఒక ఫోటో తీసుకుంటాను. అదే ఆ డబల్ పైసా పోజ్ ఇయ్యండి. అదే చెప్పండి సార్, లక్షణంగా ఉన్న మీరు ఎందుకు నాశనం అయిపోయారు? మిమ్మల్ని అబ్బాయిలు చేసింది ఎవరు? కొట్టవేంద్రా కండలు గారిని కాంతారావు. సార్ ప్రెస్ సార్. ఎందుకంటే ఆయన విసిగిస్తారు. సరే సరే బయటికి పోండి, మేము వాంగ్మూలం తీసుకోవాలి. వాక్కు లేదు, మూలం లేదు, అక్కడ అన్ని చచ్చుబడిపోయినాయి. ఇంకేముందని మీరు వాంగ్మూలం తీసుకోవడానికి? చూడండి, గ్యాస్ తప్పితే ఏమి లీక్ అవ్వట్లేదు. వస్తానమ్మా తందూరి రవి, వస్తాను సార్. సారీ, రాంగ్ నంబర్, పొరపాటున. రైట్ నంబరే. దొంగ ఏదో దాస్తావు. తోడేలు మనిషి. ఓ షట్ అప్. నేనేం తోడేల్ని కాదు. మరి పిడేలువే? నే ఓజ్మా. హే హోస్మా, ఇలా అయిపోయావేంటి? కేశవర్ధనాయిలో గారెలు ఎప్పుకు తిన్నావా? నాన్సెన్స్. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. నాట్ అవుట్. నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. నో. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా. ప్లీజ్ కోఆపరేట్. నో, నాట్ ఇంట్రెస్టెడ్. అవుట్. సరే ఫోటో వద్దు, ఒక ఇంటర్వ్యూ అని నువ్వు.
శుభ్రంగా ఉన్న నీ మొగాన్ని షూ తుడిసే బ్రష్ లా మార్చింది ఎవరు? సో ఓ ఓసుమా ఏదో ఒకటి మాట్లాడమ్మా. కందూరిందే కాకిలారుతుంది రోయ్. హలో ఏమంటున్నాడు ఇంద్ర కుమార్? సార్ తేనెటీగలు కుట్టడం వల్ల వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆయన మాట్లాడలేకపోతున్నారు సార్. ఓస్మా ఏ అడిగినా సరే భయపడి ఒకటే ఏడుపు సార్. సారీ సార్, ఏ ప్రోగ్రెస్ లేదు సార్. అయ్యయ్యో ఏంటో ఇది? లారీలోంచి జారిపడ్డ బంగాళాదుంపల బస్తాలు ఎట్టబడున్నా ఊర్ని అందరికి అమ్మోరు పోస్తే నీకేంద్రా ఇలా జేజమ్మ పోసింది? పిచ్చి కూతురు గుయ్యమ్మకు బంగాళాదుంపల బస్తా. నేను ప్రెస్ సి అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ వేయబోతున్నాం. చెప్పండి సార్, బొజ్జ గణపతిలా చక్కగా ఉండేవారు వినాయక చవితి నాటి ఉండ్రాల్లాగా ఎలా మారారు? అందమైన మీ పెదాల్ని పంది పెదాల్లా మార్చిందెవరు? ఏందిరా నీ గోల? నన్నే కొడతావా నీ దుప్పదగా? నీ హలో మీరెవరు సార్? వచ్చి పేషెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నారు, బయటకెళ్ళండి. బొబ్బల్ రాజా బాయ్.